మీకెందుకు సార్ అంత ఇబ్బంది అనుకున్నాడేమో. మ్యాటర్ ఏంటంటే జనరల్గా బ్యాంకులో మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు లోను టైం కట్టకపోతే ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి టార్చర్ పెడుతూ ఉంటారు ఎప్పుడు కడతామని చెప్పేసి. సేమ్ అలాగే ఒక రైతు గేదెను కొనుక్కోవడానికి లోన్ తీసుకున్నాడంట. లోన్ తీసుకుని గేదెను కొనుక్కున్నాడు. లోన్ కట్టాలి కదా, కట్టే టైంకు 1 or 2 days లేట్ అయినట్టుంది. ఇంకా బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి ఎప్పుడు కడతావు కడతావా లేకపోతే గేదెను తీసుకెళ్లాలా అని చెప్పేసి బెదిరించారంట. అప్పుడు ఆ రైతు ఎందుకు పాపం బ్యాంక్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఆ గేదెని తీసుకొని డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయిందంట. బ్యాంక్కి వెళ్ళిపోయి సో దానికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ గేదెను అంటే పాపం మెట్ల మీదకి తీసుకెళ్తే అది ఇబ్బంది పడుతుంది, అలసిపోతుంది అనుకున్నాడు ఏంటో లిఫ్ట్లో ఎక్కించింది చూడండి. లిఫ్ట్లో ఎక్కించి మరి బ్యాంక్లో తీసుకెళ్లాడు. మరి మళ్ళీ తీసుకొచ్చాడా ఏం జరిగింది తెలియదు, కానీ దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. నిజంగా ఈ రైతు చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లేకపోతే రైతులు మాత్రం ఇలా అంటే పేదవాళ్ళను బీద వాళ్ళను మాత్రం ఇలా బెదిరిస్తారు. అదే డబ్బున్నోళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎన్ని కోట్లు అప్పు చేసి విదేశాలు పారిపోయినా పెద్ద పట్టించుకోరు. నాకు తెలిసి ఇంకొకసారి ఏ బ్యాంక్ వాళ్ళు ఇంకా ఇలాంటి కాల్స్ చేయరేమో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి.